నమస్తే అండి. కోడి పిల్లల కోసం పెట్టగంటలు కవర్ ఉంటే ఇదిగో ఈ పుంజు చూసేసి ఆ కవర్ని లాగేసిందండి. ఏమన్నా కోళ్ళు ఇలా సంచుల్లో మేతలు అలవాటైతే కనుక ఈ లాక్కొచ్చేస్తాయి నోటితో ఏదో ఒకటి ఉందని, లేకపోతే పెద్ద సంచులకి మేత ఏమైనా ఉందంటే ఆ సంచులు కూడా బెజ్జలు పెట్టేదా ఉంటాయి. ఎలాగో బెజ్జలు పెడితే దాంట్లోంచి మేత వచ్చేద్దాన్ని ఆలోచనతో ఈ విధంగా చేస్తూ ఉంటాయి. ఇది ఎక్కడన్నా కవర్లు ఉంటే అలా లాక్కొచ్చేద్దాం కవర్లని. పైన పెట్టగంటల కోసం కోడి పిల్లలు పెట్టగంటలు ఉంటే కవర్ లాగేసింది కిందకి. కోళ్ళు ఎప్పుడైనా సరే నేల మేత కంటే కూడా ఏదైనా సంచిలో ఉంటే దాంట్లో సంచి పొడితాకి ఇష్టపడతా ఉంటాయి. సంచిలో పొడిచిన తర్వాత నేల మీద పడిచిన మేత కంటే కూడా సంచిలోంచి పొడిచి తింటాకి ఇష్టపడతా ఉంటాయి. అలా సంచి మొత్తం బెజ్జాలు పెట్టేస్తూ ఉంటాయి. నేల మేత తినడం కంటే కూడా సంచిలో బెజ్జం పెట్టి తినడానికి ఇష్టపడతా ఉంటాయి. అప్పుడు కింద ఒలికిన మేతను కూడా తినవు. మనం అప్పుడు ఆ సంచిని తీసేస్తే కనుక అక్కడ అప్పుడు నేల మేత ఎరిగి తింటూ ఉంటాయి. లేకపోతే సంచిని పొడవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాయి. ఆ సంచి మొత్తం బెజ్జాలు పెట్టేస్తూ ఉంటాయి. అంటే ఒకసారి నోటి అందుద్ది కదా, ఇదైతే నేల మీద ఎరిగి తినాలని సంచిలో బెజ్జాలు పెట్టేటప్పుడు మట్టికి సంచిని పొడుచుకు తింటూ ఉంటాయి. మనం అక్కడి నుంచి ఆ సంచిని తీసేస్తే కనుక అప్పుడు ఆ మేతని నేల మీద ఎరుగు తింటూ ఉంటాయి. సంచి అక్కడ ఉంటే మట్టుకి నేల మేత ఎరుగుతుందండి. సంచినే పడవడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటుంది. ఇది మనోడి వరకు కూడా 2 పిల్లల్ని వేసి తిరిగిందండి. మళ్ళీ గుడ్లు పెట్టింది. ఇప్పుడు పొదుగుతుంది కానీ పిల్లల దగ్గరికి వెళ్ళట్లా. ఆ పిల్లలు కూడా పెద్ద అయిపోయినాయి, ఇడిపోయినాయి. 2 పెట్ట పిల్లలు అయినాయి దాన్ని. అవి వచ్చి నల్ల పెట్టపల్లి ఒకటి దాంది. ఈ నల్ల పెట్టపల్లి దాందే అటు వెళ్ళిపోయింది చూడండి. ఇది పచ్చకక్కు వస్తుందా డాక్ వస్తుందా వీడియో చూసి ఒకసారి కామెంట్ పెట్టండి. ఈ పిల్ల పచ్చకక్కు వస్తుందా డాక్ వస్తుందా అనేది. ఈ పిల్ల దాందేనండి నల్లపిల్ల. ఈ పెట్టదే నల్లపిల్ల. దాని తల్లి దగ్గరకు వచ్చేసింది. ఎక్కువసేపు తల్లి దగ్గర ఉంటలా, కొద్దిగా మేతంటే వెళ్ళిపోతున్నాయి. ఇది ఇంకో పెట్టపిల్ల, 2 కూడా దీనియేనండి.